అన్న ఎలా ఉన్నారు? కెమిస్ట్రీకి సంబంధించి ఫైనల్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసాం. నా దీంట్లో మొదటి 2 గెస్ట్ పేపర్స్ని మీకు ఆల్రెడీ ఇచ్చేసాను అండ్ దానికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు 3rd గెస్ట్ పేపర్ ఇస్తాను. ఎవరెవరైతే ఫస్ట్ 2 గెస్ట్ పేపర్స్ పర్ఫెక్ట్లీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే 3rd గెస్ట్ పేపర్ని కంప్లీట్ చేసుకోండి, లేదా ముందు వాటిని రివైజ్ చేసుకుని తర్వాతే దీనిలోకి రండి. క్లియరా? అండ్ ఈరోజు దీన్ని కంప్లీట్ చేసుకుని మొత్తం సిలబస్ అంతా కూడా ఒకసారి ప్రాపర్లీ రివైజ్ చేసేసుకోండి, సరిపోతుంది. రెండోది, కెమిస్ట్రీకి వెళ్ళేటప్పుడు నేను చెప్పాల్సిన పాయింట్ ఒకటి ఏంటంటే, మెయిన్గా ఆర్గానిక్ కెమిస్ట్రీని తీసుకొని ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ప్రతి డిపార్ట్మెంట్లో 1 మార్క్ దగ్గర నుంచి 2 మార్క్, 4 మార్క్, 8 మార్క్స్ ప్రతి దానిలో ఒక క్వశ్చన్కి తగ్గకుండా వస్తుంది. వాటిల్లో మోస్ట్ ఆఫ్ దమ్ డెఫినేషన్ బేస్డ్ అడిగినప్పుడు ఎగ్జాంపుల్స్ రాయడం కంపల్సరీ. రెండోది, రియాక్షన్ బేస్డ్ అడిగినప్పుడు రియాక్షన్ ఆఫ్ ఎసిటిలిన్స్, రియాక్షన్ ఆఫ్ ఓజోన్, దట్ ఈస్ ఓజోనాలసిస్ రియాక్షన్, లేదా అదర్ బ్యాలెన్సింగ్ రియాక్షన్స్ కానీ ఇచ్చినప్పుడు వాటిల్లో కంటెంట్ రాయకుండా రియాక్షన్ రాసి మాత్రమే వదిలేసి కంటెంట్ రాసిన రెండిట్లో ఏ పద్ధతిలో ఉన్నా కూడా మీకు మార్క్స్ ఇవ్వరు. బోత్ రెండు కూడా రాయాలి. దీంట్లో రియాక్షన్ని బేస్ చేసుకొని కంటెంట్ని రాయడం అలవాటు చేసుకోండి, ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఓజోనాలసిస్ ఉంది. ఆల్కిన్స్ ఆన్ ఓజోనాలసిస్ ప్రొడ్యూసెస్ ఓజోనైడ్ ఆన్ రిడక్టివ్ ఓజోనాలసిస్ గివ్స్ ద కరస్పాండింగ్ కార్బోనైల్ కాంపౌండ్స్. ఇలా రాసేసి దానికి సంబంధించిన రియాక్షన్ కనుక కింద రాసినట్టయితే అప్పుడే దానికి ఫుల్ మార్క్స్ పడతాయి. క్లియరా? ఈ పాయింట్స్ అన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్కడెక్కడైతే రిప్రజెంటేషన్ అవసరమో వాటిని ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? దీనికి సంబంధించి పీడిఎఫ్స్ కావాలి అంటే కనుక మీకు దానికి సంబంధించిన యాప్ లింక్ డిస్క్రిప్షన్లోనే ఇచ్చాను. డైరెక్ట్లీ మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకుని దానిలోకి వెళ్ళి చూసినట్టయితే కనుక మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ 3 పీడిఎఫ్స్లు క్లియర్ కట్గా కనబడతాయి కాబట్టి వాటిని తీసుకోవచ్చు. అండ్ అక్కడ ద్వారా మీ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మీరు విజయాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. రెండోది, ఇటువంటి వాటి గురించి క్లాసెస్ యొక్క అప్డేట్స్ కానీ, లేదా కోర్స్ యొక్క అప్డేట్స్ కానీ, లేదా లేటెస్ట్ క్లాసెస్ ఏమేమి చెప్పాం అవి కానీ కావాలి అంటే కనుక టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్, వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద ఇవ్వడం జరిగింది. వాటిల్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. క్లియరా? ఈరోజు ఫైనల్లీ 3rd గెస్ట్ పేపర్లో ఉన్నాం కాబట్టి ఇన్ డీటెయిల్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నో సీక్వెన్స్ లో 1 by 1, దట్ ఈస్ 1 మార్క్ దగ్గర నుంచి టోటల్లీ 8 మార్క్స్ దాకా క్వశ్చన్స్ 1 by 1 చూసుకుంటే వెళ్ళండి. దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇమీడియట్లీ అడగండి, క్లారిఫై చేస్తాను. క్లియరా? సో దానిలో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ AB4E టైప్ మాలిక్యూల్ లైక్ SF4. ముందు AB4E టైప్ అంటే జాగ్రత్తగా చూసుకోండి. SF4 లో కనుక తీసుకున్నట్టయితే సల్ఫర్ 6th గ్రూప్ కి బిలాంగ్ అవుతుంది. సో మాక్సిమం ఇట్ కెన్ ఫార్మ్ 5 బాండ్స్ ని ఫామ్ చేయగలదు. దానిలో 4 సల్ఫర్ ఫ్లోరిన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి 1, 2, 3, 4 ఫ్లోరిన్స్ 4 సింగిల్ బాండ్స్ ని ఫామ్ చేసేసి, అండ్ అది 6th గ్రూప్ కి బిలాంగ్ అవుతుంది. 4 బాండ్స్ ఫామ్ చేయడం జరిగింది కాబట్టి ఇంకా దాని దగ్గర ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అలాగే ఉంటుంది కాబట్టి అది యాజ్ ఏ లోన్ పెయిర్ దాని మీద అలాగే ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్ కి చెప్పిన టైప్ కి రిలేషన్ అర్థమైందా? ఏ ఇస్ ద సెంట్రల్ ఆటమ్, బి సరౌండింగ్ ఆటమ్స్ 4 ఉన్నాయి, ఈ ఒక ఎలక్ట్రాన్ పెయిర్ ఉంది కాబట్టి SF4 ఎగ్జాక్ట్లీ ఈ ఎగ్జాంపుల్ దానికి సరిపోతుంది. అండ్ దీనిలో కనుక తీసుకున్నట్టయితే మనం లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఒక సింగిల్ బాండ్ కింద, మిగతా 5 ఒక సింగిల్ బాండ్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి 5 టోటల్లీ ఉన్నాయి కాబట్టి టోటల్లీ నీకు sp3d హైబ్రిడైజేషన్ అవుతుంది. ఫస్ట్ అది క్లారిటీ వచ్చిందా? నా sp3d హైబ్రిడైజేషన్ లో దాని యొక్క షేప్ వచ్చేటప్పటికల్లా ఇట్ షుడ్ బి ట్రైగోనల్ ప్లేనార్ అయి ఉండాలి. కానీ 4 బాండ్స్ ఉన్నాయి, ఒకటి ఈక్విటోరియల్ పొజిషన్ ని ఆక్యుపై చేసుకుంటుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ డిస్టార్టెడ్ టెట్రాహెడ్రన్ స్ట్రక్చర్ అంటారు, ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ లో ఏదైతే లోన్ పెయిర్ వన్ ఆఫ్ ద ఈక్విటోరియల్ పొజిషన్ ని ఆక్యుపై చేసుకుంటుందో అప్పుడు ఆ షేప్ ని ట్రైగోనల్ బైపిరమిడల్ అని పిలవము, దాన్ని డిస్టార్టెడ్ టెట్రాహెడ్రన్. దానికి ఇంకో పేరు వచ్చేటప్పటికల్లా ఫోల్డెడ్ స్క్వేర్ షేప్ లేదా దాన్నే సీషా షేప్ అంటారు. కాబట్టి అన్ని కరెక్ట్ అయినాయి కాబట్టి ఫస్ట్ దానికి ఆప్షన్ ఏ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ E by M, దట్ ఈస్ ఛార్జ్ బై మాస్ రేషియో కనుక్కోమన్నాడు. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అండ్ E by M ఆఫ్ ద పార్టికల్స్ అంటే ఆల్ఫా పార్టికల్ ఏంటి, ఓకే, ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో జాగ్రత్తగా తీసుకున్నట్టయితే దీనిలో న్యూట్రాన్ ఇస్ ఏ చార్జ్లెస్ పార్టికల్ కాబట్టి న్యూట్రాన్ ది లీస్ట్ అయి ఉండాలి.
దెన్ కమ్స్ హీలియం 2,4 న్యూక్లియస్, దట్ ఈస్ ఆల్ఫా పార్టికల్. 2/4 తీసుకుంటే 1/2 0 పాయింట్, కాబట్టి ఆల్ఫా వస్తుంది. నెక్స్ట్ కమ్స్ ప్రోటాన్ 1/1 అంటే అప్రాక్సిమేట్లీ 1 వస్తుంది. దేర్ ఫోర్ ప్రోటాన్స్, వేరాస్ హైయెస్ట్ 1.6 సంథింగ్ చూపించేది ఎలక్ట్రాన్, కాబట్టి ఎలక్ట్రాన్ విల్ బి ద హైయెస్ట్, ఎందుకంటే దానికి మాస్ తక్కువగా ఉండడం వల్ల సేమ్ చార్జ్ యాజ్ దట్ ఆఫ్ ప్రోటాన్ ఉంటుంది, హెన్స్ దాని యొక్క E/m వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో నీకు ఇచ్చిన వాటిల్లో న్యూట్రాన్, ఆల్ఫా పార్టికల్, ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్. సో ఆప్షన్ 2 విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. క్లియర్గా అర్థమైందా? నో జస్ట్ నీకు ఆన్సర్లే చెప్పడం అయితే డైరెక్ట్లీ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ నాన్న అని చెప్పేసేవాడిని. ఓకేనా? నీకు ఇదే క్వశ్చన్ నేను ఇవ్వడం అయితే నీకు ఆబ్జెక్టివ్లీ, దట్ ఈస్ మల్టిపుల్ చాయిస్లో ఇచ్చాను, కానీ రేపు ఎగ్జామ్లో వచ్చేటప్పటికల్లా నేను డైరెక్ట్లీ క్వశ్చన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసి ఆన్సర్ రాయమని అడగొచ్చు. ఓకేనా? అప్పుడు నీకు ఆప్షన్స్ కనబడవు, కాబట్టి కాన్సెప్చువల్లీ ఎలా కావాలి జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? నెక్స్ట్, ఆలీసైక్లిక్ కాంపౌండ్స్ ఆర్, దీనిలో పేర్లోనే ఉంచోండి, ఒకటి సైక్లిక్ కాంపౌండ్స్ అయి ఉండాలి, రెండోది ఆలిఫాటిక్ కాంపౌండ్స్ అయి ఉండాలి, అంటే ఆరోమాటిక్ అవ్వకూడదు. సో ఆలిఫాటిక్ సైక్లిక్ కాంపౌండ్. సో ఆప్షన్ 2 విల్ బి ద కరెక్ట్ ఆప్షన్. ఫస్ట్ దానిలో నుంచి రెండో దాని నుంచి సైక్లిక్ తీసుకుని వాటిని ఆలిసైక్లిక్ కాంపౌండ్స్ అంటారు. ఆలిసైక్లిక్ కాంపౌండ్స్ అంటే బోత్ ఆలిఫాటిక్ అయి ఉండాలి అండ్ సైమల్టేనియస్లీ దే షుడ్ బి ద సైక్లిక్ కాంపౌండ్స్ అయి ఉండాలి. దానిలోనే సెకండ్ బ్రాంచ్ ఉంటుంది, సైక్లిక్ లోనే ఆరోమాటిక్ కూడా అవుతాయి. ఓకేనా? నెక్స్ట్, 1 AMU ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు, AMU స్టాండ్స్ ఫర్ అటామిక్ మాస్ యూనిట్ అంటారు. దట్ ఈస్ కార్బన్ 12, దాని యొక్క మాస్ లో 1/12 ఆఫ్ ద మాస్, దాన్నే మనం 1 AMU కింద డిఫైన్ చేస్తాం. అంటే దీని యొక్క వాల్యూ వచ్చేటప్పటికల్లా 1.66 ఇంటూ 10⁻⁻24 గ్రామ్స్, లేదా 1.66 ఇంటూ 10⁻⁻27 కేజీస్లోకి కన్వర్ట్ చేసుకుంటే వస్తుంది. క్లియరా? సో దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 5వది మొలారిటీ ఆఫ్ ప్యూర్ వాటర్. సో ప్యూర్ వాటర్ యొక్క మొలారిటీ కనుక్కోమన్నాడు. యాక్చువల్లీ మీరు మొలారిటీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ డివైడెడ్ బై దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ చేసుకుంటే వస్తుంది, కాబట్టి వాల్యూమ్ టేకెన్ ఇన్ ద ml ఇంటూ కరస్పాండింగ్లీ 1000 తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ దీనిలో వెయిట్ కనుక తీసుకున్నట్టయితే 1 kg అప్రాక్సిమేట్లీ 1000 గ్రామ్స్ దానికి ఈక్వల్, డివైడెడ్ బై దాని యొక్క వాల్యూమ్, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్, H2O కాబట్టి 2 + 16, సో టోటల్లీ 18 వస్తుంది. సో ఇది దీనిలో అప్రాక్సిమేట్లీ 55.56 మోల్స్లోకి వెళ్తుంది, కాబట్టి 55.56 విల్ బి ద మొలారిటీ ఆఫ్ ప్యూర్ వాటర్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్ వన్, మోస్లే పీరియాడిక్ లా. మోస్లే పీరియాడిక్ లా అన్న మోడర్న్ పీరియాడిక్ లా అన్న రెండు సేమే. దీనిలో స్టేట్మెంట్ మ్యాండెలిఫ్ కి మోస్లే స్టేట్మెంట్ కి సిమిలర్ గా ఉంటుంది. దట్ ఈస్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ అటామిక్ నెంబర్స్ అని కనుక చెప్పినట్టయితే అది మోస్లే మోడర్న్ పీరియాడిక్ లా అవుతుంది. దీనిలోనే మ్యాండెలిఫ్ అడిగితే కనుక అటామిక్ నెంబర్స్ బదులు అటామిక్ వెయిట్స్ ని రాయండి. మ్యాండెలిఫ్ అటామిక్ వెయిట్స్ ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాడు, దానిలో కరెక్షన్ చేసి అటామిక్ నెంబర్స్ కింద మారిస్తే అప్పుడు మీకు మోస్లే పీరియాడిక్ టేబుల్ లేదా మోడర్న్ పీరియాడిక్ టేబుల్ వచ్చేసింది. క్లియరా? నెక్స్ట్ వన్, 18th, హౌ డు యూ ప్రిపేర్ ఇథైల్ బ్రోమైడ్ ప్రిపేర్ చేయాలి ఫ్రమ్ ఇథిలిన్. యాక్చువల్లీ ఇథిలిన్ వచ్చేటప్పటికల్లా CH2 డబుల్ బాండ్ CH2, దీనిలో ఇథైల్ బ్రోమైల్ కావాలి కాబట్టి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ HBr కార్బన్ డైసల్ఫైడ్ దాన్ని సాల్వెంట్ కింద తీసుకుని యాడ్ చేయండి. ఇట్ విల్ అండర్గో ఎడిషన్ రియాక్షన్, పై బాండ్ బ్రేక్ అయిపోతుంది అండ్ ఇట్ ఈస్ ఏ సిమెట్రికల్ మాలిక్యూల్ కాబట్టి ఎటు పక్క ఎవరు యాడ్ చేసినా ప్రాబ్లం లేదు. ఒక సైడ్ హైడ్రోజన్ ఒక సైడ్ బ్రోమిన్ యాడ్ చేసేయండి. సో CH3 CH2 Br, దట్ ఈస్ నథింగ్ బట్ బ్రోమో ఈథేన్ లేదా ఇథైల్ బ్రోమైడ్ తయారైపోతుంది. ఓకేనా? అండ్ ఇన్వాల్వ్ అయ్యే రియాక్షన్ ఎవరయ్యా అంటే ఇటువంటి వాటిని మనం ఎడిషన్ రియాక్షన్స్ అంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇందులో మార్కోనికాఫ్ రూల్, కరాష్ ఎఫెక్ట్ ఏవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ మీరు తీసుకున్న ఆల్కిన్ వచ్చేటప్పటికల్లా సిమెట్రికల్ ఆల్కిన్ కాబట్టి ఎటుపక్క హైడ్రోజన్ యాడ్ అయినా ఇటుపక్క హాలోజన్ యాడ్ అయినా తేడా ఏం పడదు. క్లారిటీ వచ్చిందా? సో నెక్స్ట్ 9th వన్, హైబ్రిడైజేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్. ఎందుకంటే దే ఆర్ ద షేప్లెస్ ఇన్ నేచర్, వేరే వాటికి ప్రాపర్లీ ఓరియంటేషన్ ఇవ్వడానికి
అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ని హైబ్రిడైజ్డ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కింద మార్చే ప్రాసెస్ ని హైబ్రిడైజేషన్ అంటారు. ఏమైనా 2 ఎగ్జాంపుల్స్ రాయండి. దట్ ఈస్ sp2 sp3 రాసి దానికి సంబంధించిన 2 మాలిక్యూల్స్ ఎగ్జాంపుల్ రాసేస్తే సరిపోతుంది. క్లియరా? నో ఇది టోటల్లీ 1 మార్క్ దానికి సంబంధించిన పేపరు. క్లియరా? క్వశ్చన్స్ అన్ని కూడా అర్థమైనాయి అనుకుంటున్నాను. ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంటే కనుక ఇమీడియట్లీ కామెంట్లో తెలియజేయండి. అంతే తప్ప డౌట్స్ అలాగే పెట్టుకుని రేపు ఎగ్జామ్కి వెళ్ళమాకండి. ఎందుకంటే ఇదే మోడల్లో మీరు ఎగ్జామ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్, మార్క్స్ని లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్లియరా? అండ్ దానికి సంబంధించిన డౌట్స్ ఉంటే ఇమీడియట్లీ క్లారిఫై చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ 2 మార్క్ దానిలోకి వెళ్దాం. వాట్ డూ యూ మీన్ బై సిగ్నిఫికెంట్ ఫిగర్స్? ఓకేనా? ఫిజిక్స్లోనూ వస్తుంది, కెమిస్ట్రీలోనూ వస్తుంది. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏంటంటే మనం సర్టెన్ అబ్జర్వేషన్స్ తీసుకొని ఆ అబ్జర్వేషన్స్ నుంచి సర్టెన్ ఫిజికల్ క్వాంటిటీని క్యాలిక్యులేటెడ్లీ తీసుకొచ్చినప్పుడు దాంట్లో సర్టెన్ వాల్యూస్ ఫిక్స్డ్గా ఉంటాయి, కొన్ని వాల్యూస్ మారుతూ ఉంటాయి. సో టోటల్లీ అలా దానిలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని దాని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని ఫైండ్ అవుట్ చేసావు. మీ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 1.234 అని వచ్చింది. అవునా? దీంట్లో ఫస్ట్ 3 డిజిట్స్ 1, 2, 3 వీటిని ఏమంటారు? సర్టైన్ వాల్యూస్ అంటారు. వేరాస్ 4 వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ అన్సర్టైన్, దాని వాల్యూ మారుతూ ఉంటుంది. ఎందుకంటే మనం లాస్ట్ ప్లేస్లో ఉండేదాన్ని డెసిమల్ కరెక్షన్స్ చేస్తాం. అవునా? నో ఇలా వీటిని టోటల్లీ మొత్తం కలుపుకొని పిలిచేటప్పుడు మాత్రం ఏమంటారు? సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటారు. సో టోటల్లీ దీనిలో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నట్టు? ఇట్ హ్యాస్ 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకేనా? నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద మాస్ పర్సంటేజ్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ సోడియం సల్ఫేట్. సోడియం సల్ఫేట్ ఫార్ములా ఏమైంది నీకు? Na2SO4. దీనిలో మెయిన్గా తెలియాల్సింది ఒక్కొక్క దాని యొక్క అటామిక్ వెయిట్ ఎంత, ఓవరాల్ గా అటామిక్ మాస్ ఎంత. సోడియం 23 2 ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ 46, సల్ఫర్ ఒక 32, ఆక్సిజన్ వచ్చేటప్పటికల్లా ఒక్కొక్కటి 16, 4 ఉన్నాయి కాబట్టి సో టోటల్లీ ఇట్ ఈస్ 64. 6 + 6 ఇట్ ఈస్ 12 అవుతుంది. నెక్స్ట్ 10, సో 142 దాని యొక్క ఓవరాల్ మాలిక్యులర్ మాస్ అవుతుంది. నెక్స్ట్ ఒక్కొక్క దాని యొక్క పర్సంటేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి ఫర్ అన్ ఎగ్జాంపుల్ సోడియం కనుక్కున్నారు అనుకోండి. ఎన్ని సోడియంస్ ఉన్నాయి? 2 ఉన్నాయి. దాని యొక్క టోటల్ అటామిక్ మాస్ 46 డివైడెడ్ బై 142. నౌ దీని యొక్క మాస్ పర్సంటేజ్ వచ్చేస్తుంది. అలా ఒక్కొక్క దాని యొక్క అటామిక్ మాస్ డివైడెడ్ బై ఓవరాల్ మాలిక్యులర్ మాస్ చేసుకోండి. మీకు ఒక్కొక్క దాని యొక్క వెయిట్ పర్సంటేజ్ క్లియర్ కట్గా తెలిసిపోతుంది. క్లియరా? నెక్స్ట్, నేమ్ ఎనీ 2 బ్రిడ్జ్ ఎలిమెంట్స్. అసలు బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఓకేనా? బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అంటే సెకండ్ పీరియడ్ లో ఉండే ఎలిమెంట్స్ ని మనం జనరల్లీ బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అంటారు. బికాస్ వాటి యొక్క ప్రాపర్టీస్ డయాగ్నల్ రిలేషన్షిప్ లో థర్డ్ పీరియడ్ లో ఉన్న ఎలిమెంట్స్ తో కరస్పాండింగ్లీ సమానం అవుతుంది కాబట్టి వీటిని మనం బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ రాయమన్నాడు. సెకండ్ పీరియడ్ లో ఉన్న ఏవైనా ఎలిమెంట్స్ రాసేయండి. దట్ ఈస్ లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ ఇవన్నీ కూడా మీకు బ్రిడ్జ్ ఎలిమెంట్సే ఉంటాయి. వాటిల్లో ఏవైనా ఇద్దరిని మెన్షన్ చేయండి సరిపోతుంది. క్లారిటీ వచ్చిందా? అండ్ డయాగ్నల్ రిలేషన్షిప్ ఎలా ఎవరితో చూపిస్తున్నాడు అనుకోండి. సపోజ్ లిథియం తీసుకుంటే నెక్స్ట్ దానిలో ఉండే దట్ ఈస్ సోడియం మెగ్నీషియం, దాంతో డయాగ్నల్ రిలేషన్షిప్ ని చూపిస్తుంది. దాన్ని కూడా క్లియర్ కట్ గా చెప్పాల్సి వస్తుంది. ఓకేనా? దీనిలో మీకు అప్పుడప్పుడు డయాగ్నల్ రిలేషన్షిప్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డయాగ్నల్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే సేమ్ అయానిక్ పొటెన్షియల్ ఉండడం వల్ల, దట్ ఈస్ దాని యొక్క చార్జ్ డివైడెడ్ బై మాస్ రేషియో సమానంగా ఉండడం వల్ల సెకండ్ పీరియడ్ లో ఉన్న ఎలిమెంట్స్ డయాగ్నల్లీ ఉన్న థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ తో సిమిలర్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ని చూపిస్తాయి. కొన్ని మాత్రమే, అన్ని కాదు. దాన్నే మనం డయాగ్నల్ రిలేషన్షిప్ అంటారు. అలా అడిగినప్పుడు అంటే ఏంటో మనం ప్రాపర్లీ డిఫైన్ చేసి డయాగ్నల్ రిలేషన్షిప్ లో ఉన్న ఏవైనా 2 పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ 13th one. What is a liquid at room temperature? Whereas hydrogen sulfide, that is H2S, is a gas. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు? సింపుల్ గా రీజన్ వచ్చేటప్పటికల్లా దానికి హైడ్రోజన్ బాండింగ్. వాటర్ లో మీకు యాక్చువల్లీ హైడ్రోజన్ బాండింగ్ అంటే ఏంటి? వీక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ వెన్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఆక్సిజన్ కానీ నైట్రోజన్ కానీ ఫ్లోరిన్ కానీ ప్రజెంట్ అయి ఉంటే హైడ్రోజన్ కి ఆ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కి మధ్యలో ఉండే ఆ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ ని మనం హైడ్రోజన్ బాండ్ అంటారు. ఏవేవైతే హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయో వాటిల్లో కొన్ని ప్రాపర్టీస్ ఎక్సెప్షనల్లీ కనబడతాయి. క్లియరా?
నో వాటర్లో తీసుకుంటే ఆక్సిజన్ అటువంటి హైడ్రోజన్ బాండ్స్ని ఫామ్ చేయగలదు, వేరాజ్ అది హైడ్రోజన్ సల్ఫైడ్లో సల్ఫర్కి ఆ ప్రాపర్టీ లేదు. అందువల్ల సల్ఫర్ ఉన్న కాంపౌండ్ H2S అనేది గ్యాసియస్ ఫామ్లో కనబడుతుంది, వేరాజ్ హైడ్రోజన్ బాండ్ ఉన్న వాటర్ మాత్రం లిక్విడ్ ఫామ్లో రూమ్ టెంపరేచర్ దగ్గర కనబడుతుంది. దీన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. క్లియరా? నెక్స్ట్, రైట్ ద బాండ్ ఆర్డర్ అండ్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఆఫ్ హైడ్రోజన్. మనం బాండ్ ఆర్డర్ కానీ మ్యాగ్నెటిక్ బిహేవియర్ కానీ చెప్పాలి అంటే మనకి కావాల్సిన థియరీ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. దట్ ఈస్ దానిలో మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా అవుతుందో రాసి దాన్ని బేస్ చేసుకుని బాండ్ ఆర్డర్ అవి క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకుంటే దానిలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దాని యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్ సిగ్మా 1s2 వస్తుంది. క్లియర్? నౌ దాని నుంచి బాండ్ ఆర్డర్ చెప్పాలి. నెంబర్ ఆఫ్ బాండింగ్ మైనస్ నాన్ బాండింగ్ డివైడెడ్ బై 2. therefore బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు బాండింగ్ లో 2 ఉన్నాయి, యాంటీ బాండింగ్ లో ఏం లేవు, డివైడెడ్ బై 2/2 చేసుకుంటే 1. అంటే H2 లో హైడ్రోజన్ కి మధ్యలో సింగిల్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్ వన్, మ్యాగ్నెటిక్ బిహేవియర్ చెప్పాలి. నౌ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లో సింగిల్ ఎలక్ట్రాన్ కనుక రాసినట్టయితే, ఎందుకంటే దానిలో మాక్సిమం మనకి 2 ఎలక్ట్రాన్స్ పడతాయి, సింగిల్ ఎలక్ట్రాన్ రాస్తే పారామాగ్నెటిక్, లేదు అన్ని కూడా పెయిరప్ అయిపోతే డయామాగ్నెటిక్. సో దీనిలో తీసుకుంటే సిగ్మా 1s2 రెండు కూడా పెయిరప్ అయిపోయినాయి కాబట్టి దే ఆర్ డయామాగ్నెటిక్ ఇన్ నేచర్. సో దీని యొక్క మ్యాగ్నెటిక్ బిహేవియర్ రాయాలంటే అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ H2 ఈస్ డయామాగ్నెటిక్ ఇన్ నేచర్. పాయింట్స్ అన్ని క్లారిటీ వస్తున్నాయన్న. కెమిస్ట్రీ యొక్క బ్యూటీ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంతేనా అర్థమైపోయింది అన్నట్టు ఉంటుంది, కానీ దాన్ని ప్రాపర్లీ రివైజ్ చేసి రిప్రజెంట్ చేసి ప్రాక్టీస్ చేయకపోతే నువ్వు ఎంత ఈజీగా అయితే అర్థమైంది అనుకుంటావో అంతే ఈజీగా దాన్ని లాస్ అయిపోతావు, మర్చిపోతావు. క్లియరా? సో ఆ ప్రాబ్లం నీకు రాకూడదు అనుకుంటే కనుక ఇనఫ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి అన్న. ఓకేనా? సో ఎవరెవరైతే ఫస్ట్ టైం కెమిస్ట్రీ పోయిందో లేదా మార్కులు తక్కువ వచ్చినాయో, మీకు మెయిన్ రీజన్ వచ్చేటప్పటికల్లా నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆర్గానిక్ రియాక్షన్స్ అడిగినప్పుడు వాటిని రియాక్షన్ని రాయకపోయడం, రియాక్షన్ రాసి కంటెంట్ రాయకపోయినా, కంటెంట్ రాసి రియాక్షన్ రాయకపోయినా, లేదు స్ట్రక్చర్స్ యొక్క రిప్రజెంటేషన్లో తప్పులు రాసిన, వాటి యొక్క బాండ్ పారామీటర్స్ దట్ ఈస్ బాండ్ యాంగిల్ ఇవి రిప్రజెంట్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేసిన, ఇవన్నీ కూడా మీకు తప్పులు పోయే ఛాన్సెస్ ఉంటాయి. క్లారిటీ వచ్చిందా? సో ఆ తప్పులు పోకూడదు, నాకు మార్క్స్ ప్రాపర్లీ రావాలి అనుకుంటే కనుక దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? ఇంకా లాస్ట్లోది హున్స్ రూల్. ఓకేనా? నో ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసేటప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు మనకు వచ్చే వరుస పెట్టి వచ్చే రూల్స్లో ఆబో రూల్ ఒకటి, హున్స్ రూల్ ఒకటి, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఒకటి, 3 కంపల్సరీ రూల్స్. వీటిల్లో హున్స్ రూల్ వచ్చేటప్పటికల్లా ఎప్పుడు మాట్లాడతామంటే డీజనరేట్ ఆర్బిటాల్స్ మాట్లాడినప్పుడు. డీజనరేట్ ఆర్బిటాల్స్ మనకు దేనిలో వస్తాయి? పీలో ఉంటాయి, పిఎక్స్, పివై, పిజెడ్. డీలో ఉంటాయి 5, డిఎక్స్వై, డివైజెడ్, డిఎక్స్జెడ్, x² - y² dz². వీటిల్లో ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసేటప్పుడు అన్నిటినీ కూడా, ఎందుకంటే అన్ని కూడా సేమ్ ఎనర్జీతో ఉంటాయి కాబట్టి ఉన్న ఎలక్ట్రాన్స్ని ముందు వాటిల్లో సింగిల్లీ ఫిల్ చేయాలి, అంటే ఒక్కొక్కటి ఫిల్ చేయాలి, అయిపోయిన తర్వాత మాత్రమే వాటిల్ని పెయిరింగ్ అప్ చేయాలి. అర్థమైందా? అలా ముందు సింగిల్ ఫిల్ చేసిన తర్వాత పెయిరప్ అవ్వాలి అని చెప్పేదాన్నే మనం హున్స్ రూల్ అంటాం. క్లారిటీ వచ్చిందా? దాన్నే పి ఆర్బిటల్, దట్ ఈస్ నైట్రోజన్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, దానిలో తీసుకుని చెప్పండి, సరిపోతుంది. క్లియరా? నెక్స్ట్ 16th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్? వేవ్ లెంత్ ఇచ్చేసాడు, వేవ్ లెంత్ ఇచ్చే ఫ్రీక్వెన్సీ కనుక్కోవడానికి ఫార్ములా న్యూ ఈజ్ ఈక్వల్ టు c/λ. c ఈజ్ వెలాసిటీ ఆఫ్ లైట్, 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. లాంబ్డా ఇచ్చేసాడు నానోమీటర్స్ లో, దట్ ఈస్ 600 × 10⁻⁹ మీటర్స్. దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకోండి, డైరెక్ట్లీ వచ్చేస్తుంది. అవునా? నౌ 3 డివైడెడ్ బై 6 వదిలేస్తే 10⁻8 ఉంది, ఇవి 2 ఇచ్చేస్తే 7 అవుతుంది. పైకి వెళ్ళిపోతే ఇది ఓవరాల్గా 10⁻15 అవుతుంది. ఇది దీనిలో 2 × 0.5 లేదా 5 × 10⁻14 హెడ్జెస్ విల్ బి ద కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ 17th వన్, వాట్ ఆర్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్? థర్మోడైనమిక్స్ నుంచి అడిగాడు. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఏవేవైతే ప్రాపర్టీస్ అమౌంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్, క్వాంటిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతాయి కానీ, నెంబర్ ఆఫ్ మోల్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతాయి కానీ
నేచర్ మీద డిపెండ్ అవ్వవో వాటిని ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటారు. వేరేజ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ వచ్చేటప్పటికల్లా ఏ ప్రాపర్టీస్ అయితే నేచర్ మీద డిపెండ్ అవుతాయో అంతే తప్ప క్వాంటిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ మనకి సంబంధం లేదో వాటిల్ని మనం ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటారు. ఓకేనా? సో ఇక్కడ క్వాంటిటీ క్వాలిటీ కనుక తీసుకున్నట్టయితే క్వాలిటీ అంటే నేచర్ని చెప్తుంది. సో క్వాలిటీ మీద డిపెండ్ అయ్యేమో ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యేమేమో ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అవుతాయి. క్లియరా? నెక్స్ట్, వాట్ ఈస్ హోమోజీనియస్ ఈక్విలిబ్రియం? గివ్ ఎగ్జాంపుల్. హోమోజీనియస్ అంటే ఏ ఈక్విలిబ్రియంలో అయితే రియాక్టెంట్స్ ఫామ్ అయిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా సేమ్ స్టేట్ లో ఉంటాయో, ఉంటే గ్యాసియస్ లేకపోతే సాలిడ్ లేకపోతే లిక్విడ్ అన్నీ కూడా సేమ్ స్టేట్ లో ఉండాలి. అలా ఉంటే దాన్ని హోమోజీనియస్ ఈక్విలిబ్రియం అంటారు. అలా కాకుండా స్టేట్స్ కనుక మారిపోయినట్టయితే హెటిరోజీనియస్ ఈక్విలిబ్రియం అంటారు. దాని మీద కంపల్సరీ రిపీటెడ్లీ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, రిడాక్స్ రియాక్షన్ అంటే ఏంటి? పేరులోనే ఉంచండి. రిడాక్స్ లో RED అంటే రిడక్షన్, OX అంటే ఆక్సిడేషన్. అంటే ఒకే రియాక్షన్ లో రిడక్షన్ జరిగిద్ది, ఆక్సిడేషన్ జరిగిద్ది. ఓకేనా? ఒకళ్ళు ఎలక్ట్రాన్స్ ని కోల్పోతారు, ఆక్సిడేషన్ అంటాం. ఆ ఎలక్ట్రాన్స్ ని ఇంకొకళ్ళు గెయిన్ చేసుకుంటారు, దాన్ని రిడక్షన్ అంటారు. అండ్ ఇది హైడ్రోజన్ ని బేస్ చేసుకుని జరగచ్చు, ఆక్సిజన్ ని బేస్ చేసుకుని కూడా జరగచ్చు. క్లారిటీ వచ్చిందా? ఇలా కనుక జరిగినట్టయితే దాన్నే మనం రిడాక్స్ రియాక్షన్స్ అంటారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, Cu ప్లస్ H2O కనుక తీసుకున్నట్టయితే నీకు CuO ప్లస్ H2. జాగ్రత్తగా చూడండి, కాపర్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఆక్సిజన్ ని గెయిన్ చేసుకుంది కాబట్టి ఇట్ అండర్గోస్ ఆక్సిడేషన్ రియాక్షన్. వేరాజ్ హైడ్రోజన్ దాన్ని లాస్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం రిడక్షన్ అంటాం. సో రిడక్షన్ ఆక్సిడేషన్ కలిపి ఒకే రియాక్షన్ లో జరిగింది కాబట్టి దే కమ్స్ అండర్ రిడాక్స్ రియాక్షన్స్ కిందకు వస్తాయి. క్లారిటీ వచ్చిందా? అలా రిడాక్స్ రియాక్షన్స్ అంటే ఏంటో చెప్పి ఏవైనా 2 ఎగ్జాంపుల్స్ ని మెన్షన్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ 20, వాట్ ఈస్ కార్బోకాటయాన్? గివ్ ఎగ్జాంపుల్. కార్బోకాటయాన్ అంటే కార్బన్ 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. దానిలో ఒక బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని లాస్ అయిపోతే దాని మీదకి చార్జ్, పాజిటివ్ చార్జ్ వస్తుంది. ఓకేనా? నౌ ట్రైవాలెంట్ కార్బన్ విత్ ఏ పాజిటివ్ చార్జ్ ఏదైతే ఉంటుందో దాన్నే కార్బోకాటయాన్ అంటారు. 3 ఉన్నాయి కాబట్టి ఇది sp2 హైబ్రిడైజేషన్, ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ ని చూపిస్తుంది. ఎగ్జాంపుల్ రాయమన్నాడు కాబట్టి సింపుల్ గా మిథైల్ గ్రూప్స్ పెట్టేసి అయిపోతుంది. 4 కార్బన్స్ ఉన్నాయి, బ్యూటైల్ కాబట్టి పాజిటివ్ ఉంది, కార్బోకాటయాన్. టెర్షియరీ బ్యూటైల్ కార్బోకాటయాన్ అనేది ఎగ్జాంపుల్ అవుతుంది అని చెప్పి చెప్పండి, సరిపోతుంది. 21, మెటామెరిజం అంటే ఏంటి? ఓకేనా? స్ట్రక్చరల్ ఐసోమెరిజం లో వన్ ఆఫ్ ద పార్ట్. మెటామెరిజం మెయిన్ గా మీకు ఇద్దరే చూపిస్తారు మీకున్న సిలబస్ లో. ఒకటి ఈథర్స్, రెండోది అమైనో కాంపౌండ్స్. దానిలో ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, C2H5 OC2H5. దీన్నే డై ఇథైల్ ఈథర్ అని కానీ ఇథాక్సీ ఈథేన్ అని కానీ పిలుస్తాం. మీరు అబ్జర్వ్ చేసి ఆక్సిజన్ కి బోత్ సైడ్స్ సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, అటో 2 ఉన్నాయి, ఇటో 2 ఉన్నాయి. ఓకేనా? దీన్నే నేను కొద్దిగా మార్చి రాస్తున్నాను చూడండి, C3H7 OCH3. ఇప్పుడు ఏమైంది? ఒక సైడ్కి 3 కార్బన్స్ వస్తే ఒక సైడ్కి 1 కార్బనే ఉంది. కాబట్టి 2 ఆర్గానిక్ కాంపౌండ్స్ హ్యావింగ్ ద సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద హెటిరో ఆటమ్. ఇక్కడ హెటిరో ఆటమ్ ఎవరు? ఆక్సిజన్ ఇస్ ద హెటిరో ఆటమ్. దీనిలో బోత్ సైడ్స్ 2 కార్బన్స్ ఉంటే దీనిలో ఒక సైడ్ 3 కార్బన్స్, ఒక సైడ్ 1 కార్బన్ వచ్చింది కాబట్టి దీస్ 2, దట్ ఈస్ మెథాక్సీ ప్రోపేన్, ఇథాక్సీ ఈథేన్, బోత్ కమ్స్ అండర్ మెటామర్స్ కిందకు వస్తాయి అని ఎగ్జాంపుల్ తో సహా కనుక ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే సరిపోతుంది. క్లియరా? నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ కోల్ బేస్ ఎలక్ట్రోలైటిక్ మెథడ్ విత్ అన్ ఎగ్జాంపుల్. కోల్ బేస్ ఎలక్ట్రోలైటిక్ మెథడ్ మీకు కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి సోడియం సాల్ట్స్ కానీ లేదా పొటాషియం సాల్ట్స్ కానీ తీసుకుని వాటిల్ని ఏక్వియస్ సొల్యూషన్ లో ఎలక్ట్రాలసిస్ చేసినప్పుడు నీకు కరస్పాండింగ్ ఆల్కేన్స్ తయారవుతాయి. ఓకేనా? విత్ ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ గెస్ట్ పేపర్ లో డిస్కస్ చేసాం. నో విత్ ఎగ్జాంపుల్ రాయమన్నాడు కాబట్టి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. కోల్ బేస్ ఎలక్ట్రోలైటిక్ మెథడ్ అయిపోతుంది. నెక్స్ట్, స్టేట్ మార్కోనిక్ ఆఫ్ రూల్. యాక్చువల్లీ మార్కోనిక్ ఆఫ్ రూల్ మీకు ఎడిషన్ రియాక్షన్స్ లో వస్తుంది. ఇందాక ఆల్కీన్ దట్ ఈస్ ఈథిన్ నుంచి ఇథైల్ బ్రోమైడ్ ఫామ్ చేయమని చెప్పాడు చూసారా, అందులో మీరు బోత్ సైడ్స్ సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి సిమెట్రికల్ అన్నారు. అక్కడ ఎటువంటి రూల్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. వేరే యాజ్ ప్రోపీన్ తీసుకోండి,
CH3 CH డబుల్ బాండ్ CH2 తీసుకున్నప్పుడు ఇది సిమెట్రికల్ కాదు, ఎందుకంటే డబుల్ బాండ్ దానిలో ఇటు పక్కన ఇంకో కార్బన్ ఉంటే అటు పక్కన రెండు హైడ్రోజన్సే ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఏ అన్సిమెట్రికల్ ఆల్కిన్. అన్సిమెట్రికల్ ఆల్కిన్ ఎడిషన్ రియాక్షన్ జరిగేటప్పుడు మార్కోనిక్ ఆఫ్ రూల్ చెప్తుంది. ఏమని చెప్తుంది? ఏదైతే మోర్ స్టేబుల్ కార్బోకాటైన్ ఇంటర్మీడియట్ ని ఫామ్ చేస్తుందో దట్ షుడ్ బి ద మేజర్ ప్రొడక్ట్ అని చెప్తుంది. అంటే దీనికే నేను ఇప్పుడు HBr ని కనుక యాడ్ చేసినట్టయితే ఈ కార్బన్ దానికి బ్రోమిన్ యాడ్ అవ్వాలి, ఈ కార్బన్ దానికి మాత్రమే హైడ్రోజన్ యాడ్ అవ్వాలి అని చెప్తే దాన్నే మనం మార్కోనిక్ ఆఫ్ రూల్ అంటారు. ఇంకోలా కనుక చెప్పినట్టయితే ద నెగటివ్ పార్ట్ ఆఫ్ ద అడెండమ్ విల్ బి యాడెడ్ టు దట్ కార్బన్ ఆటమ్ దట్ హ్యాస్ లీస్ట్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్. దీని దగ్గర ఒక హైడ్రోజన్ ఉంటే దీని దగ్గర 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఒక హైడ్రోజన్ ఉన్న దానికి మాత్రమే యాడ్ అవ్వాలి అని చెప్పేది మార్కోనిక్ ఆఫ్ రూల్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? సో ఇవి ఓవరాల్ గా మీకు దీనికి సంబంధించిన 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ 4 మార్క్స్ దానిలోకి వెళ్దాం. ఫస్ట్ ఇది హైడ్రోజన్ బాండింగ్ అంటే ఏంటి, దానిలో టైప్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ లో చెప్పమన్నాడు. సో హైడ్రోజన్ బాండింగ్ ఇస్ నథింగ్ బట్ వీక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ between hydrogen and one of the higher electronegative atom that may be oxygen or fluorine or nitrogen. It is known as hydrogen bond. దానిలో టైప్స్ 2, దట్ ఈస్ ఇంటర్మాలిక్యులర్, ఇంట్రామాలిక్యులర్. ఇంటర్మాలిక్యులర్ అంటే 2 డిఫరెంట్ మాలిక్యూల్స్ కి మధ్యలో. ఫర్ అన్ ఎగ్జాంపుల్ HF కనుక తీసుకున్నట్టయితే ఇది ఫస్ట్ HF, ఇది సెకండ్ HF. ఫస్ట్ దానిలో ఉన్న ఫ్లోరిన్ కి నెక్స్ట్ దానిలో ఉన్న హైడ్రోజన్ కి మధ్యలో కనుక మీకు హైడ్రోజన్ బాండ్ కనబడితే దాన్ని ఇంటర్మాలిక్యులర్ అంటారు. ఓకేనా? అలా కాకుండా ఇంట్రామాలిక్యులర్, సో ఇది తీసుకుంటే సాలిసిల్ ఆల్డిహైడ్ ఆల్ఫా పొజిషన్ లో మీకు ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది. ఈ ఆక్సిజన్ కి ఈ హైడ్రోజన్ కి మధ్యలో కనుక ఎగ్జిస్ట్ అయితే అది 2 డిఫరెంట్ మాలిక్యూల్స్ కాకుండా విత్ ఇన్ ద సేమ్ మాలిక్యూల్ కి ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి అటువంటి టైప్ ఆఫ్ బాండింగ్ ని మనం ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటారు. మీకు ఇక్కడ వాటిలో ప్రాపర్టీస్ చెప్పారు కాబట్టి వాటిని వదిలేయచ్చు. డైరెక్ట్లీ మీకు ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్పమన్నాడో, టైప్స్ చెప్పమన్నాడో వాటిని డిఫైన్ చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ని మెన్షన్ చేయండి, సరిపోతుంది. 25th వన్, హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద SF6. ఇందాకడే SF4 డిస్కస్ చేసాం. సేమ్ ఇదే ఫ్యామిలీ 6th గ్రూప్ కి బిలాంగ్ అవుతుంది. మాక్సిమం 6 బాండ్స్ ని ఫామ్ చేయొచ్చు. 6 కూడా ఫ్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి 6 కంప్లీట్లీ సిగ్మా బాండ్స్ ఫార్మేషన్ కనుక జరిగినట్టయితే ఇట్ అండర్గోస్ sp3d2 హైబ్రిడైజేషన్. ఓకేనా? 6 sp3d2 hybrid orbitals of sulfur overlap with the p orbitals of fluorine to form correspondingly SF6. అండ్ స్ట్రక్చర్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్. ఈక్విటోరియల్ బాండ్ యాంగిల్ 90 degrees ఉంటుంది అండ్ ఏక్సియల్ బాండ్ యాంగిల్ కూడా 90 degrees ఉంటుంది. దాన్ని క్లియర్ కట్ గా మెన్షన్ చేయండి, క్లియర్ గా నీట్ గా స్ట్రక్చర్ ని డ్రా చేయండి. దీనిలో వచ్చే 4 మార్క్స్ కి 4 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? అండ్ హైబ్రిడైజేషన్స్ ఎప్పుడు అడిగినా కూడా జాగ్రత్తగా చూసుకోండి. మాలిక్యూల్ తీసుకోవాలి, దానిలో సెంట్రల్ ఆటమ్ ఎవరో రాయాలి, సెంట్రల్ ఆటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి దాని నుంచి ఏ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ నువ్వు ఎలా క్లాసిఫికేషన్ చేస్తున్నావని చెప్పాలి. అయిపోయిన తర్వాత ఆ హైబ్రిడైజేషన్ నుంచి స్ట్రక్చర్ ఏమవుతుంది, బాండ్ పారామీటర్స్ ఏమవుతాయి, దట్ ఈస్ బాండ్ యాంగిల్స్ ఎంత మెన్షన్ చేయండి, సరిపోతుంది. క్లియరా? నెక్స్ట్ 26th వన్, గివ్ ఎనీ 4 క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ లో ఏవేవైతే డిడి ట్రాన్సిషన్స్ చూపిస్తాయో వాటిని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. లాస్ట్ లో వచ్చే సెకండ్ గ్రూప్ 2B గ్రూప్, దట్ ఈస్ కాపర్, సిల్వర్, జింక్, ఈ వాటిల్ని వదిలేస్తే కాపర్ సిల్వర్ కాదు కాపర్ దాకా వస్తుంది. దాని తర్వాత ఉన్న జింక్, కాడ్మియం, మెర్క్యూరీ ఆ పర్టికులర్ గ్రూప్. ఎందుకంటే కంప్లీట్లీ డి ఆర్బిటల్స్ ఫిల్ అయిపోతాయి కాబట్టి వాటిల్లో డిడి ట్రాన్సిషన్స్ పాసిబుల్ అవో. అవి వదిలేస్తే రిమైనింగ్ డి ఆర్బిటల్స్ అన్ని కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కిందకు వస్తాయి. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS1 to 2 N-1 into D పెరంటిమేట్ షెల్ లో 1 to 9 దాకా ఎలక్ట్రాన్స్ వెళ్తాయి. దాన్ని మెన్షన్ చేసి ప్రాపర్టీస్ ని రాయమన్నాడు కాబట్టి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ వీటిల్లో +2, +1, +3, +8 కొన్ని, +7 మ్యాంగనీస్ ఇవన్నీ కూడా పాసిబుల్. సో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ని చూపిస్తాయి. రెండోది కాంప్లెక్స్ ఫార్మింగ్ టెండెన్సీని కలిగి ఉంటాయి. దానివల్లే మనకి డిడి ట్రాన్సిషన్స్, కలర్డ్ సబ్స్టెన్సెస్ ని ఫార్మేషన్ చేస్తాయి. మోస్ట్ ఆఫ్ దీస్ కాంపౌండ్స్ ఆర్ మెటల్స్, పారామాగ్నెటిక్ ఇన్ నేచర్. వాటి యొక్క మ్యాగ్నెటిక్ బిహేవియర్ గురించి కనుక మాట్లాడినట్టయితే అండ్ దే ఆర్ మోస్ట్లీ మెటాలిక్ కెటలిస్టుల కింద పనికి వస్తాయి. ఇవన్నీ కూడా వీటి యొక్క ప్రాపర్టీస్. వాటిల్లో ఏవైనా 4 ప్రాపర్టీస్ ని విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ తో మెన్షన్ చేయండి. 4కి 4 మార్కులు పడిపోతాయి.
ఓకేనా. నెక్స్ట్ వన్, డిఫరెన్స్ బిట్వీన్ ఆర్బిట్, ఆర్బిటాల్. ఆర్బిట్ అంటే ఏంటి? న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ ఏ పాత్లో అయితే సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతుందో దాన్ని ఆర్బిట్ అంటారు. అండ్ దీనిలో ఒక పర్టికులర్ ఆర్బిటాల్ మాట్లాడినప్పుడు అది దాని యొక్క షేప్ ని బట్టి డంబల్ చేయాలి. అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఎక్కువగా ఉంది అనేది దాని యొక్క ఆర్బిటాల్ అంటారు. ఓకేనా. యాక్చువల్లీ ఆర్బిట్ అనే దాన్ని బోర్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆర్బిటాల్ అనే కాన్సెప్ట్ ని అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, దట్ ఈస్ హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ దీంట్లో ఫిక్స్డ్ గా ఉండేది వచ్చేటప్పటికల్లా ఆర్బిట్ లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలంటే 2n² ఫార్ములాని ఫైండ్ అవుట్ చేస్తారు. వేరే ఒక పర్టికులర్ ఆర్బిట్ లో ఎప్పుడు కూడా మాక్సిమం రెడ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే పడతాయి. క్లారిటీ వచ్చిందా? వీటిని క్లియర్ కట్ గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రండి, సరిపోతుంది. క్లియరా? నెక్స్ట్ 28 కెమికల్ అనాలిసిస్ ఎంపిరికల్ ఫార్ములా కనుక్కోమన్నాడు. దీనిలో ముగ్గురు ఉన్నారు. ఒకటి కార్బన్, రెండోది హైడ్రోజన్, మూడోది క్లోరిన్. ఓకేనా. నా పర్సంటేజ్ తీసుకుంటే ఇది 10.06%, హైడ్రోజన్ 0.84%, క్లోరిన్ 89.1%. సో వీటిని కరస్పాండింగ్లీ వాటి యొక్క అటామిక్ వెయిట్స్, ఫస్ట్ దాన్ని 12 తోను, సెకండ్ దాన్ని 1 తోను, నెక్స్ట్ దాన్ని 35.5 తోను డివైడ్ చేయండి. అప్రాక్సిమేట్లీ చూసుకుంటే కనుక ఇది 1 టైం వస్తుంది. 1 టైం ఇది ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఉంది. కాబట్టి CHCl3 అది దాని యొక్క మాలిక్యులర్ ఫార్ములా అవుతుంది. CH3 అంటే క్లోరోఫార్మ్ మాలిక్యులర్ ఫార్ములా, ఎంపిరికల్ ఫార్ములా వచ్చింది. అక్కడ దాకా క్లియర్ కట్ గా ఒక టేబుల్ ఫామ్ లో నీట్ గా రాసి నేను ఏమేమైతే క్యాలిక్యులేషన్స్ చెప్పానో వాటి నుంచి ఎలా రాస్తారు? ముందు వాడు ఇచ్చిన మాస్ పర్సంటేజ్, వాటి యొక్క స్టాండర్డ్ అటామిక్ మాసెస్, మాస్ పర్సంటేజ్ ని అటామిక్ మాస్ తో డివైడ్ చేయండి, రేషియో వస్తుంది. దానిలో లీస్ట్ వాల్యూని తీసుకుని అన్నిటిని డివైడ్ చేసుకుంటారండి. ఫస్ట్ దానికి 1, నెక్స్ట్ దానికి 1, నెక్స్ట్ దానికి 3 వస్తుంది. ఓకేనా. నో దాని నుంచి నీకు కరస్పాండింగ్లీ వాటికి ఏవేవైతే రాశారో వాటికి కార్బన్ కింద ఒకటి ఉండాలి. యాక్చువల్లీ చూపించకాల్సిన అవసరం లేదు కాబట్టి రాయలేదు. ఓకేనా. హైడ్రోజన్ కింద ఒకటి ఉండాలి, క్లోరిన్ కింద ఒకటి ఉండాలి. హెన్స్ అక్కడి నుంచి నీకు మాలిక్యులర్ ఫార్ములా వచ్చేస్తుంది. నో ఇదే క్వశ్చన్స్ లో అప్పుడప్పుడు ఎంపిరికల్ ఫార్ములా నుంచి మాలిక్యులర్ ఫార్ములా అడుగుతూ ఉంటాడు. దాని నుంచి ఎలా అంటే మాలిక్యులర్ వెయిట్ నీకు ఇచ్చేస్తాడు. అప్పుడు ఏం చేస్తావు? ఎంపిరికల్ వెయిట్ ని ఫైండ్ అవుట్ చేసుకుని మాలిక్యులర్ వెయిట్ తో డివైడ్ చేయ, దానిలో నీకు నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేస్తుంది. దాన్ని ఒక్కొక్క దాంతో మల్టిప్లై చేయి మాలిక్యులర్ ఫార్ములాని ప్రొడ్యూస్ చేసేయచ్చు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ 29th హెసెస్ లా. థర్మోడైనమిక్స్ లో, థర్మోకెమిస్ట్రీ పార్ట్ లో చాలా ఇంపార్టెంట్ వన్. హెసెస్ లా ఏంటంటే ఒక రియాక్షన్ జరిగినప్పుడు, రియాక్టెడ్ టు ప్రొడక్ట్స్ ఫార్మేషన్ జరిగినప్పుడు ఆ కన్వర్షన్, దట్ ఈస్ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ కింద మారడం అనేది ఒక స్టెప్ లో జరగవచ్చు, లేదా డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ ద స్టెప్స్ లో 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి మళ్ళీ నీకు కావాల్సిన ప్రొడక్ట్స్ రావచ్చు. క్లారిటీ వచ్చిందా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఏ గివ్స్ రైస్ టు బి ఉన్నప్పుడు ఇది సింగిల్ స్టెప్ లో వచ్చేయచ్చు, లేదా ఏ ముందు సి కింద మారి సి డి కింద మారి డి నుంచి ఫైనల్లీ నీకు కావాల్సిన బి అనేదాన్ని ప్రొడ్యూస్ అవ్వచ్చు. రెండిట్లో నువ్వు ఏ పద్ధతిలో చేసినా కూడా డైరెక్ట్లీ ఎంతైతే హీట్ ఆఫ్ రియాక్షన్ ఉంటుందో వీటన్నిటిని కలుపుకున్నా కూడా హీట్ ఆఫ్ రియాక్షన్ అంతే ఉంటుంది. సో వెదర్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ 1 స్టెప్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ స్టెప్స్, ద హీట్ ఆఫ్ ద రియాక్షన్ రిమైన్స్ ద సేమ్ అని చెప్పేదాన్ని మనం హెసెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ అంటారు. యాక్చువల్లీ ఇది లాటిస్ ఎనర్జీని, హైడ్రేషన్ ఎనర్జీని వీటన్నిటిని కూడా కనుక్కోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సెకండ్ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత ఈ కాన్సెప్ట్ వస్తుంది మనకి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్లియరా? అది హెసెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ గురించి. 30 స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్తో రాయాలి, ఎందుకంటే మీకు 4 మార్క్స్ ఇచ్చాడు కాబట్టి. స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే ఏంటంటే ఏదైనా సబ్స్టెన్స్ స్టాండర్డ్ స్టేట్ లో ఫామ్ అవ్వాలి విత్ కరస్పాండింగ్ దాని యొక్క ఎలిమెంట్స్ కూడా స్టాండర్డ్ స్టేట్స్ లోనే తీసుకుంటే. ఓకేనా. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనం హైడ్రోజన్, ఆక్సిజన్ స్టాండర్డ్ స్టేట్స్ లో తీసుకొని మనం కరస్పాండింగ్లీ వాటర్ కూడా దాని యొక్క స్టాండర్డ్ స్టేట్ లో ఫామ్ చేసినట్టయితే దాన్ని హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఇన్ ద స్టాండర్డ్ స్టేట్ అని పిలుస్తారు. దాన్ని బ్యాలెన్స్ చేసుకుని రావాలి. కాకపోతే ఇక్కడ 1 మోల్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మాత్రమే ఫామ్ చేయాలి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నీకు ఫార్మేషన్ జరిగేటప్పుడు 2 మోల్స్ వస్తే ఓవరాల్ హీట్ ఆఫ్ ద రియాక్షన్ ని 2 తో డివైడ్ చేసి అప్పుడు వచ్చేది నీకు హీట్ ఆఫ్ ఫార్మేషన్ అవుతుంది. దాన్ని మెన్షన్ చేయాలి విత్ అన్ ఎగ్జాంపుల్. 31st క్వశ్చన్, లీ చెట్లియస్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? ఏమని చెప్తుంది? లీ చెట్లియస్ ప్రిన్సిపల్ ప్రకారం వన్స్ ఈక్విలిబ్రియం ఫార్మేషన్ చేసినట్టయితే ఆ ఈక్విలిబ్రియం ని నువ్వు డిస్టర్బ్ చేయడానికి ఏ ప్రాసెస్ అయినా ఎంచుకోవచ్చు.
కాన్సన్ట్రేషన్స్ ని మార్చవచ్చు, టెంపరేచరు, ప్రెషరు, వాల్యూమ్ ఇలాంటి ఫిజికల్ క్వాంటిటీస్ ని మార్చవచ్చు, లేదా కెటలిస్ట్ లాంటి సబ్స్టెన్సెస్ ని మార్చవచ్చు. ఎలా అయినా కూడా ఆ ఈక్విలిబ్రియం ని నువ్వు డిస్టర్బ్ చేయడానికి కనుక ట్రై చేసినట్టయితే ఈక్విలిబ్రియం తనని తాను మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి నువ్వేవైతే చేంజెస్ చేసావో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేంజెస్ ని తీసుకొస్తుంది. సో వన్స్ ద ఈక్విలిబ్రియం ఇస్ ఫార్మ్డ్ బిట్వీన్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్, it won't undergo disturbance, and whatever the changes that are adopted to affect the Lee-Chedley's principle, that is equilibrium, exactly the opposite process will be taken place. దాన్నే మనం Lee-Chedley's principle అంటారు. దాన్ని అమోనియా ప్రొడక్షన్, దట్ ఈస్ N2 plus 3H2 gives rise to 2NH3. దీన్ని ఉపయోగించుకుని కేపీకేసీ మధ్యలో రిలేషన్ ని చెప్పమన్నాడు, అక్కడ దాకా ఎక్స్ప్లెయిన్ చేయండి సరిపోతుంది. క్లియరా? 32nd క్వశ్చన్. H2O HCO3 minus HSO4 minus NH3 can act as Bronsted acids and bases. బ్రాన్స్టెడ్ యాసిడ్ అంటే, బ్రాన్స్టెడ్ బేసెస్ అంటే వేటేటికి అయితే హైడ్రోజన్ ని డొనేట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉందో దాన్ని బ్రాన్స్టెడ్ యాసిడ్ అంటారు. తీసుకోగలిగే క్యాపబిలిటీ ఉన్నదాన్ని బ్రాన్స్టెడ్ బేస్ అంటారు. గివ్ ద కరస్పాండింగ్ బ్రాన్స్టెడ్ యాసిడ్ ఆర్ బేస్. అది యాసిడ్ అయితే బేస్ ని రాయాలి, బేస్ అయితే యాసిడ్ ని రాయాలి. ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను చూడండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ H2O దీన్ని తీసుకోండి. అవునా, ఇదేంటి బ్రాన్స్టెడ్ యాసిడ్స్, బికాస్ దాని దగ్గర 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, హ్యాస్ ద క్యాపబిలిటీ టు డొనేట్ ద హైడ్రోజన్. నౌ హైడ్రోజన్ ని డొనేట్ చేసిన తర్వాత ఏం ఫామ్ అవుతుంది? OH మైనస్. అండ్ ఈ OH మైనస్ హైడ్రోజన్ ని తీసుకోగలిగే క్యాపబిలిటీని కలిగి ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ దాని మీదకి ఓవర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ వచ్చేసింది కాబట్టి. నౌ ఫస్ట్ ది బ్రాన్స్టెడ్ యాసిడ్ అవుతుంది, ఆటోమేటికల్లీ ఇది ఏమవుతుంది? దాని యొక్క కరస్పాండింగ్ బ్రాన్స్టెడ్ బేస్ అవుతుంది. అక్కడ దాకా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అలా 4 ఇచ్చాడు, 4కి కూడా యాసిడ్ అయితే బేస్, బేస్ అయితే యాసిడ్, కరస్పాండింగ్లీ రాయండి సరిపోతుంది. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ మీద మీకు 4 మార్క్స్ క్వశ్చన్ అడగకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. కాకపోతే దీనిలో మీడియం జాగ్రత్తగా చూసుకోండి. యాసిడ్ మీడియం అని కనుక మెన్షన్ చేసినట్టయితే H2O తీసుకోవాలి, బేస్ మీడియం అని కనుక మెన్షన్ చేసినట్టయితే OH మైనస్ ని తీసుకోవాలి. అకార్డింగ్లీ మీరు బ్యాలెన్స్ చేయాలి. నెక్స్ట్ ఈ బ్యాలెన్సింగ్ దానిలో నీకు కంపల్సరీగా 4 స్టెప్స్ కంపల్సరీగా రావాలి. 5వ స్టెప్ వచ్చేటప్పటికల్లా బ్యాలెన్సింగ్. సో 1 by 1 చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికల్లా దానిలో హైడ్రోజన్, ఎలక్ట్రాన్స్ ఇవి 2 కాకుండా మిగతా వాటిల్ని ముందు బ్యాలెన్స్ చేయాలి. అంటే ముందు దానిలో ఉండే మెటల్స్ ని, తర్వాత నాన్ మెటల్స్ ని బ్యాలెన్స్ చేయాలి. దెన్ కమ్స్ ఆక్సిజన్, ఫైనల్లీ హైడ్రోజన్, లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా ఎలక్ట్రాన్స్ ని బ్యాలెన్స్ చేయాలి. తర్వాత న్యూమరికల్లీ సేమ్ ఉన్న ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్లీ నీకు కావాల్సిన అవుట్పుట్ ఆఫ్ ద రియాక్షన్ వచ్చేస్తుంది. దీనిలో లెఫ్ట్ సైడ్ కనుక తీసుకున్నట్టయితే ఆక్సిడేషన్, రైట్ సైడ్ లో తీసుకుంటే రిడక్షన్. దీన్ని ప్రాపర్లీ మెన్షన్ చేసుకుంటూ రాయండి సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ 34th ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, విత్ సూటబుల్ ఎగ్జాంపుల్ రాయమన్నాడు. ఏదైనా దానిలో ఆర్గానిక్ కాంపౌండ్ లో ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నప్పుడు లేదా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నప్పుడు, డొనేటింగ్ గ్రూప్ అయితే కనుక ఎలక్ట్రాన్ డెన్సిటీ టువర్డ్స్ ద రిక్వైర్డ్ సెంటర్ షిఫ్ట్ అవుతుంది. వేరే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే కనుక ఆ గ్రూప్ నుంచి, చైన్ నుంచి ఎలక్ట్రాన్ డెన్సిటీని లాగడం జరుగుతుంది త్రూ సిగ్మా బాండ్స్. దీన్నే మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు. అండ్ ఈ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఈజ్ ఏ పర్మనెంట్ ఎఫెక్ట్. కాబట్టి కార్బోకాటయాన్స్ లో కనుక తీసుకున్నట్టయితే పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ స్టెబిలిటీని పెంచుతుంది. వేరాస్ కార్బానియాన్ లో కనుక తీసుకున్నట్టయితే నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ స్టెబిలిటీని పెంచుతుంది. ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్. ఏవైనా 2 తీసుకుని ఎగ్జాంపుల్స్ తో క్లియర్ కట్ గా మెన్షన్ చేయండి సరిపోతుంది. 35 which type of organic compounds react with ozone? సో ఓజోన్ మోస్ట్లీ మీకు జరిగేటప్పుడు దే అండర్గో ఎడిషన్ రియాక్షన్, సైక్లిక్ కాంపౌండ్స్ యొక్క ఫార్మేషన్ లో రెస్పాన్సిబుల్ అవుతాయి. కాబట్టి అన్సాచురేటెడ్ కాంపౌండ్స్, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ ఓజోన్ తో మెయిన్ గా రియాక్ట్ అవుతాయి. దానిలో విత్ అన్ ఎగ్జాంపుల్ చెప్పమన్నాడు కాబట్టి ఎగ్జాంపుల్ సింపుల్ గా ఇథిలిన్ తీసుకో. CH2 డబుల్ బాండ్ CH2, ఇది ఓజోన్ తో రియాక్ట్ అయింది. గివ్స్ రైజ్ టు ఇక్కడున్న CH2, ఇక్కడున్న CH2 అలాగే ఉంటుంది. మిగతా 3 ఆక్సిజన్స్ ఇలా అరేంజ్ అవుతాయి. ఇలా పెంటాగోనల్ స్ట్రక్చర్ ఫార్మేషన్ జరుగుతుంది. దాన్నే ఓజోనైడ్ అంటారు. ఇది అండర్గోస్ రిడక్టివ్ ఓజోనాలిసిస్, దట్ ఈస్ నథింగ్ బట్ జింక్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ H2O తో కనుక రియాక్ట్ అయితే 2 moles ఆఫ్ H2CHO ప్లస్ ZNO బయటికి వెళ్ళిపోతుంది. దిట్ ఈస్ నథింగ్ బట్ 2 moles ఆఫ్ ఫార్మాల్డిహైడ్ యొక్క ఫార్మేషన్ జరిగింది. దాన్నే మనం ఓజోనాలిసిస్ రియాక్షన్స్ అంటారు. ఓకేనా? ఇది రిడక్టివ్ ఓజోనాలిసిస్ అయితే కార్బోనైల్ కాంపౌండ్స్ ని తయారు చేస్తుంది.
ఆక్సిడేటివ్ అయితే ఈ ఫామ్ అయిన కార్బోనైల్ కాంపౌండ్స్ ఫర్దర్ ఆక్సిడేషన్ జరిగి కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క ఫార్మేషన్ కి రెస్పాన్సిబుల్ అవుతుంది. దాన్ని ప్రాపర్లీ మెన్షన్ చేయండి, సరిపోతుంది. క్లియరా? ఇంకా లాస్ట్ లో 8 మార్క్స్. ఓకేనా? సో నాన్న ఇక్కడ మళ్ళీ మీకు పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీంతో మీకు కెమిస్ట్రీతో ఈ బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఏపీ బోర్డు డిక్లేర్ చేసిన దాని ప్రకారం అయితే కనుక 5వ తారీఖు దాకా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి మీ కాలేజెస్ని 6వ తారీఖుతో స్టార్ట్ చేస్తారు. సో 6వ తారీఖు శనివారం ఏదో వచ్చింది, తర్వాత ఆదివారం వదిలేస్తే ఆల్మోస్ట్ జూన్ 8 నుంచి మీకు యాక్చువల్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి కాలేజెస్లో. సేమ్ యాజ్ ఆ 8 నుంచే మన దగ్గర ఆఫ్లైన్ దానిలో కనుక తీసుకున్నట్టయితే రామానుజన్ అకాడమీ, ఆన్లైన్ కనుక తీసుకున్నట్టయితే త్రూ యూట్యూబ్ అండ్ కాసిం సార్ క్లాసెస్ యాప్, మన యాప్ ఉంది కదా ఆండ్రాయిడ్ యాప్, దాని ద్వారా క్లాసెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ దాంట్లో స్టార్టింగ్ విత్ అంటే ఏంటి, మీ సిలబస్ బేసిక్ మారిన సిలబస్. ఇప్పుడు సెకండ్ ఇయర్ దానికి కూడా ఫస్ట్ ఇయర్కి ఎలాగో మీతోనే మారిన సిలబస్, కొత్త సిలబస్, దానిలో ఎగ్జామ్ ప్రిపరేషన్ అయ్యారు, మాడిన ప్యాటర్న్లో ఎగ్జామ్స్ రాశారు, మొత్తం జరిగింది. అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఓల్డ్ సిలబస్తో వాళ్ళకి అయిపోయింది. అండ్ మీకు కూడా ఇప్పుడు లేటెస్ట్ సిలబస్, లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేటప్పటికల్లా ఇంటర్మీడియట్ ప్యాటర్న్, ఇప్పుడు రాసిన ఎగ్జామ్స్లో ఉన్న ప్యాటర్నే సెకండ్ ఇయర్లో కూడా మీకు కంటిన్యూ చేయడం జరుగుతుంది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా సేమ్ ఉంటుంది. వేరే సిలబస్ వచ్చేటప్పటికల్లా మళ్ళీ కొత్త సిలబస్ వస్తుంది మూడింటికి సంబంధించి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఆల్సో. బయాలజీ వచ్చేటప్పటికల్లా ఆల్మోస్ట్ ఎన్సీఆర్టీ ప్యాటర్న్ సేమ్ సిలబస్ ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకుంటూ దానికి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా మండే, దట్ ఈస్ జూన్ 8 మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీకు దీనికి క్లాసెస్కి సంబంధించిన యాప్ లింక్ అండ్ టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ యొక్క లింక్స్, కాంటాక్ట్లో ఉండడానికి దానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన 3 గెస్ట్ పేపర్స్ కూడా బోత్ యాప్లో ఉంటాయి. దానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన పద్ధతి అంటే నేనే పద్ధతిలో టీచ్ చేస్తాను, క్లాసెస్ ఎలా కండక్ట్ చేయాలి, ఇవన్నీ మీకు తెలుసు. కాబట్టి ఈ ప్యాటర్న్లో సెకండ్ ఇయర్ కనుక మనతో ప్రొసీడ్ అవ్వాలని కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఇమీడియట్లీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళతో ఏంటంటే డైరెక్ట్లీ మీకు కోర్స్ అప్డేట్స్, ఏవేవైతే అప్డేట్స్ ఇస్తామో దానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మీకు డైరెక్ట్లీ మెసేజ్ ద్వారా అందుతూ ఉంటాయి. రెండోది, ఏవేవైతే అప్డేట్స్ ఉన్నాయో సైమల్టేనియస్లీ వాటిల్ని వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. టచ్లో ఉండండి. అండ్ సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికల్లా మెయిన్గా గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఇయర్లో ఈ గెస్ట్ పేపర్ సిస్టమ్ అనేది ఇంకా లాస్ట్లో ఉండదు అన్న ఈ సంవత్సరం. ఎందుకంటే మీరు మారిన సిలబస్ దానిలో ఫస్ట్ అటెంప్ట్ చేస్తున్నారు, మీకు ఎగ్జామ్స్ ప్యాటర్న్ తెలియాలి, గెస్ట్ పేపర్స్ అంటే ఏంటో తెలియాలి, అనవసరంగా మార్క్స్ లాస్ అవ్వకూడదు అనే సిద్ధంతో ఇవ్వడం జరిగింది. కానీ నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం త్రూఅవుట్ ద ఇయర్ ప్రిపరేషన్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఎవరెవరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రిపేర్ అవుతారో మోస్ట్లీ నవంబర్ కల్లా ఫస్ట్ టైం సిలబస్ బోత్ ఆబ్జెక్టివ్ మెథడాలజీ, దట్ ఈస్ మెయిన్స్, నీట్, ఎంసెట్ దానికి సంబంధించి అండ్ ఐపీకి సంబంధించి కూడా సైమల్టేనియస్లీ క్లాసెస్ జరుగుతాయి. ఓకేనా? అంతే తప్ప కాన్సెప్ట్ నేర్పించకుండా ముందు ఆబ్జెక్టివ్లీ బిట్స్ సాల్వ్ చేయించేయడం అండ్ అది అయిపోయింది కదా అని చెప్పి ఐపీ దానికి క్లాసెస్ చెప్పకపోవడం, ఈ పద్ధతి మన దగ్గర ఉండదు. కాబట్టి ప్రతి క్లాసు ముందు డిస్క్రిప్టివ్లీ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, తర్వాతే దాని మీద ఆబ్జెక్టివ్లీ బిట్స్ సాల్వ్ చేయడం ఉంటుంది. ఈ ప్యాటర్న్ కనుక కావాలి అనుకుంటే దానికి సంబంధించిన డెమో క్లాసెస్ అవన్నీ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్తో టచ్లో ఉండండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. సో దట్ యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దీని నుంచి హెల్ప్ఫుల్ కనుక ఫీల్ అయినట్టయితే ఇంత క్లాసెస్ని డిజైన్ చేస్తున్నందుకు, రికార్డ్ చేస్తున్నందుకు, ఎడిట్ చేసి మీ దాకా అప్లోడ్ చేసి తీసుకొస్తున్నందుకు ఉపయోగం అనేది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కనుక కావాలి, నచ్చుతున్నాయి అనుకుంటే కనుక ఛానల్తో టచ్లో ఉండండి. క్లియరా? నెక్స్ట్ 8 మార్క్ దానిలోకి వెళ్దాం. ఫస్ట్ది క్వాంటమ్ నెంబర్స్ అండ్ వాటి గురించి రాయమన్నాడు. మనకి 4 క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి, ఎన్, ఎల్, ఎం, ఎస్. బోర్స్, దట్ ఈస్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతాల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఫస్ట్ దాన్ని నీల్స్ బోర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎల్, దట్ ఈస్ అజిముతాల్ క్వాంటమ్ నెంబర్, సోమర్ఫీల్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ వరుస ఒక్కొక్క దానికి సంబంధించిన అట్లీస్ట్ 5 to 6 పాయింట్స్ మెన్షన్ చేసుకుంటూ వెళ్ళండి. సో దట్ 8 మార్క్స్కి 8 మార్క్స్ పడతాయి. ఓకేనా? ఎగ్జాంపుల్ కనుక తీసుకుందాం. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏం రాయాలి, ఎవరు ప్రపోజ్ చేశారు, దేంతో రిప్రజెంట్ చేస్తారు అండ్ ఒక ఆర్బిట్లో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఉన్న దానిలో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి అండ్ దీని నుంచి మనం దేన్ని చెప్తున్నాం అంటే ఇది మెయిన్ ఎనర్జీ లెవెల్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తుంది. ఇలా 1 by 1 రాసుకుంటూ క్లియర్ కట్ గా రాయండి. అండ్ 8 మార్క్స్ కాబట్టి మినిమం 2 pages ఫిల్ అవ్వాలి, అటు ఇటు ఫిల్ అయ్యేలాగా లెందీగా రాయండి. 8 మార్క్స్కి 8 మార్క్స్ పడతాయి. క్లియరా?
దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఎస్పీటీఎఫ్ బ్లాక్స్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ దానిలో ఎస్పీడిఎఫ్ బ్లాక్స్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో ఎస్ బ్లాక్ ఉంటుంది, రైట్లో పీ బ్లాక్ ఉంటుంది, మధ్యలో డి బ్లాక్ ఉంటుంది, కింద ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా? వీటిల్లో ఏం రాయాలి, వాటి యొక్క పొజిషన్ ఎక్కడ ఉంటుంది, వాటిల్లో ఏ ఏ గ్రూప్స్ ఉంటాయి. ఎస్ బ్లాక్ కనుక తీసుకున్నట్టయితే 1A గ్రూపు 1B గ్రూప్ ఇవి రెండు ఉంటాయి. దానిలో ఏ మెటల్స్ ఉంటాయి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకుంటూ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. అండ్ దీనికి పీరియాడిక్ టేబుల్ మొత్తం డ్రా చేయాల్సిన అవసరం లేదు, బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది. ఓకేనా? చూడడానికి మీకు బ్లాక్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దాన్ని మెన్షన్ చేయండి, సరిపోతుంది. ఓకేనా? దీంట్లో ఇక్కడ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ వీటిల్లో వీటి యొక్క జనరల్ ఫార్ములాస్ని రిప్రజెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి అన్న, కంపల్సరీ అది. ఓకేనా? నెక్స్ట్, హౌ డస్ ఎసిటలీన్, దట్ ఈస్ సిహెచ్ ట్రిపుల్ బాండ్ సిహెచ్ రియాక్ట్ విత్ ద ఫాలోయింగ్. యాక్చువల్లీ దీనికి సంబంధించి ఓవరాల్గా మీకు మెటీరియల్లో దట్ ఈస్ సిలబస్లో 10 రియాక్షన్స్ ఉన్నాయి. అన్ని ఇవ్వలేక మీకు కింద వాటిల్ని వేటితో రియాక్షన్స్ జరుగుతుందని ఇవ్వలేదు, కాబట్టి దానికి సంబంధించిన రియాక్షన్స్ అన్ని ప్రిపేర్ చేసుకోండి. రెండోది, దీనిలో మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఎనీ 2 మెథడ్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఎసిటలీన్ కూడా అడగవచ్చు, కాబట్టి ఎనీ 2 మెథడ్స్ ఫర్ ద ప్రిపరేషన్ నేర్చుకోండి. ప్లస్ దాంతోపాటు దీని యొక్క పాలిమరైజేషన్ రియాక్షన్ కనుక జరిగినట్టయితే బెంజీన్ ఫార్మేషన్ జరుగుతుంది, ఆ రియాక్షన్ కంపల్సరీగా ఇస్తాడు. నెక్స్ట్, హైడ్రాలసిస్ రియాక్షన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ H2SO4 HgSO4 కార్బోనైల్ కాంపౌండ్స్ తయారవుతాయి కాబట్టి ఆ రియాక్షన్ ఒకటి వస్తాడు. ఓజోనాలసిస్ రియాక్షన్ ఒకటి ఇస్తాడు. ఓకేనా? కాబట్టి వీటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి, సో దట్ ఎస్టెలిన్కి సంబంధించిన 8 మార్క్స్ సరిపోతాయి. అండ్ ఇక్కడ మీకు మళ్ళీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే దాన్ని చాయిస్ తీమాకండి. 8 మార్క్స్ అయితే పర్లేదు, కానీ రిమైనింగ్ వాటిల్లో నీకు దాని యొక్క ఫ్యాక్టర్ ఇంపాక్ట్ కనబడుతుంది. నీకు 85 అవుట్ ఆఫ్ 85 కావాలి అనుకుంటే కనుక 1 మార్క్ 2 మార్క్ దానిలో క్వశ్చన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక నువ్వు కంపల్సరీగా ఆర్గానిక్ కెమిస్ట్రీ మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. దీన్ని జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. సో ప్రశాంతంగా ఎగ్జామ్ రాసిరండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఓకేనా? జస్ట్ పాస్ అవ్వడానికి కాకుండా 85 అవుట్ ఆఫ్ 85 రాయడానికి రాయండి. రెండోది, ఇక్కడ మన ఛానల్లో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కనుక మీకు మళ్ళీ చెప్తున్నాను అన్న, ఇది 3వ గెస్ట్ పేపర్. ఓకేనా? ఫిజిక్స్ దాంట్లో చాలా మంది మీరు ఇచ్చిన గెస్ట్ పేపర్ నుంచి క్వశ్చన్స్ రాలేదు సార్ అన్నారు. అసలు ఫిజిక్స్ ఎగ్జామ్ ప్యాటర్న్లో 1 మార్క్ 2 మార్క్ 2-3 క్వశ్చన్స్ వదిలేస్తే మొత్తం ఇచ్చింది మన గెస్ట్ పేపర్ నుంచే ఫిజిక్స్ వచ్చినాయి, అవునా? అంటే దానికి సంబంధించి నేను 3 గెస్ట్ పేపర్లు ఇచ్చాను. అలాగే కెమిస్ట్రీకి సంబంధించి కూడా 3 గెస్ట్ పేపర్లు ఇవ్వడం జరిగింది. ఓకేనా? కాబట్టి ఇది కాకుండా ప్రీవియస్ 2 గెస్ట్ పేపర్స్ ఉంటే వాటిల్ని కూడా రివైజ్ చేసుకోండి. 3 గెస్ట్ పేపర్లు కంప్లీట్ చేసుకుంటేనే రేపు మినిమం 80+ స్కోర్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటే అక్కడ నేను అష్యూరెన్స్ ఇవ్వగలను వస్తాయని. అంతే తప్ప ఒకే గెస్ట్ పేపర్ ప్రిపేర్ అయ్యి క్వశ్చన్స్ రాలేదంటే ఎలానన్నా? క్లియరా? సో దీన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. ఆల్ ద బెస్ట్. మళ్ళీ సెకండ్ ఇయర్ క్లాసెస్తో మళ్ళీ కలుద్దాం.